అన్న యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డిప్యూటీ సీఎం గారి తాలూకు కాబట్టి నేను చెప్తున్నాను, సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బ్లాక్ అన్న. ఇన్ని రోజులు వాళ్ళు ఏదో కష్టపడ్డారు అన్న ఇదిలో, ఏదో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారన్న ఇదిలో చూడడం తప్ప ఏం లేదన్న సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఎట్ట ఉందో, పుష్పవన్ ఎట్ట ఉందో, పాటకు పాట, దీనికి ఇది ఇస్మా శంకర్ చూసారా, డబుల్ ఇస్మార్ట్ చూసారా, అట్టాగే ఉంది సినిమా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరీ తీసేసి అంత చేసే ఏం ఉండదు అన్న. ఉన్నవాసం చెప్తున్నా కదా, డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే. ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడడం, ఆ రోజు అయితే ఎప్పుడైతే రాజకీయంలో వెళ్ళి ఇచ్చేయడం అది తప్పన్న. అది అంటే బేసిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే లేదని చెప్పి నెగిటివ్ చెప్తున్నారా? నెగిటివ్ అది ఇది కాదన్న. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉందన్న, అదైతే వాస్తవం. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్లో, ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎట్టా చెప్పాలంటే అన్న, ఇది మన ఎవరైనా ఫస్ట్ హాఫ్ 2 అనగానే, అదే పుష్ప 2 అనగానే ఎవరైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు. అది మన దగ్గర అనిపించట్లేదు. అది అంటే స్టోరీ ఏం లేదంటారా, లేదంటే నార్మల్ లాగేనా? అంటే ఫస్ట్ హాఫ్ అయితే లాగే అన్న. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది సినిమా ఏంటి పరిస్థితి ఏంటి అని. ఫస్ట్ 300 crores క్రాస్ చేసిద్ది అంటున్నారు కదా, ఎన్ని క్రాస్ చేసిద్ది అంటారు? 300 క్రాస్ చేసిద్ది అంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 1000 రూపాయలు చెప్పారు. 1000 రూపాయలు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా బాహుబలి 1 ఉన్నప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 500 to 600. ఫైట్ ఉన్న వాస్తవం అన్న. 150, 100 రూపాయలు ఉండేది. మా అయితే మల్టీప్లెక్స్కి వెళ్తే 200 ఉండేది. అప్పట్లోనే అది ఎంత కొట్టింది, ఇది అంత అమౌంట్ ఎక్కువ ఉంది. ఎందుకు కొట్టదన్న? కొట్టేసి సింపుల్ కొట్టేసిద్ది అన్న. 1000 రూపాయలు పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? నిజంగా వెరీ హై అమౌంట్లో కనపడుతుంది. అదైతే వాస్తవం అన్న. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది అన్న, అదైతే వాస్తవం. అది సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ సాంగ్స్ కదా, ఎంట్రీ అది చెప్పలేమన్నా. సరే, ఓవరాల్గా ఇంటర్వెల్ వరకు ఎలా ఉంది? ఇంటర్వెల్ వరకు అయితే కొద్దిగా ల్యాగ్ ఉందన్న సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్గానే ఉంది. అది